చక్కగా మాతకి నేను కుంకుమార్చన చేపించాను. త్రిమూర్తి రూపిణిగా ఉన్నటువంటి తల్లికి కుంకుమ పూజను చేపించాను. కుంకుమ పూజ చేపించేటప్పుడు అమ్మ చాలా ఆనంద స్వరూపిణిగా కనబడుతూ ఉంది. ఆనంద స్వరూపిణిగా కనబడితే అమ్మని చూసి, అమ్మ నీవు ఆనంద రూపంగా నాకు కనబడుతున్నావు తల్లి అని అంటే, అమ్మ ఒక్కసారి తన యొక్క పెదాలు ఇలా కదిలినట్టు అనిపించింది. అనిపించగానే నేను వెంటనే ఒళ్ళు జలతరించింది. ఆ వెంటనే ఈ లోపల అర్చక స్వామి నా చేతిలో అమ్మ కుంకుమ, పుష్పము, ఒక దండ, నిమ్మకాయ అవి ఇచ్చేసి చక్కగా స్వామి బయటికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భైరవేశ్వర స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. భైరవేశ్వర స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళగానే ఆ వెనక నిలబడి ఉన్నాడు నంది. భైరవేశ్వరుడు యొక్క విగ్రహాన్ని చూసి ఆ లోపల నేను ఒక్కసారి చూడగానే నాకు అక్కడ నందీశ్వరుడు కనబడ్డాడు. వెనక నందీశ్వరుడు కనబడ్డాడు. ఏందని చూస్తూ ఉంటే వెంటనే అర్చక స్వామి పిలిచి గట్టిగా, స్వామి మీరు లోపలికి వెళ్ళండి అన్నారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కాలు పెడితే ఎంత తిమ్మిరి పట్టిందంటే నా కాలు అంత తిమ్మిరి పట్టింది. ఇట్లా పెట్టే ఒక్క నిమిషం అలా పెట్టేసే అంతే. ఆ పెట్టగానే కాలు తిమ్మిరి పట్టి అసలు తెలియని ఒక మన రెండు కాళ్ళని గట్టిగా ఎవరైనా ఒక చేత్తో దిగ్బంధనగా గట్టిగా బంధన కట్టేసి మనకి గొలుసులతో కట్టేస్తే కాలు గదలనీయకుండా ఎంత గట్టిగా కడతారో అటువంటి పట్టు ఉంది. ఆ పట్టుబట్టి ఉంటే నేను స్వామి మీద నీళ్లు పోసే అంత వరకు కూడా అంత గట్టి పట్టుతో ఉన్నటువంటిగా విధానం అనిపించింది. అర్చక స్వామి శంకు ఇచ్చి నా చేతికి, ఆయన శంకులో నీళ్లు పోస్తే నేను స్వామివారి యొక్క మీద పోసాను. ఆ మీద పోసిన తర్వాత స్వామి జలము అలా జారుతూ ఉంటే అవి కింద పడిన తర్వాత ఆ జలాన్ని తీసుకొని ఇలా మీద చల్లుకున్నాక ఒకేసారి ఆ పట్టిన పట్టు అనేది వదిలేసింది. ఏంది అసలు అనేది నాకు ఆశ్చర్యానికి గురి అయిపోయాను. నేను బయటికి వచ్చిన తర్వాత నడిచేటప్పుడు కింద కాళ్ళని చూస్తే ఏమీ లేదు, నార్మల్గా ఉంది. కానీ లోపల ఎందుకు ఇంత గట్టిగా పట్టింది, అసలు ఏం జరిగింది అనేటటువంటి ఆశ్చర్యం కలిగింది. తర్వాత నా వెంట వచ్చినటువంటి నా శిష్యుడు, ఇక్కడ పైనే గృహ ఉంటుంది గురువుగారు, అక్కడ సాధన చేస్తూ ఉంటారంటే అక్కడికి వెళ్ళాను. పైకి వెళ్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తెలియనటువంటి ఒక రకమైనటువంటి శక్తి వెంట వస్తుంది అనిపించింది. ఎక్కలేకపోతున్నా. వెనక్కి చూస్తే ఆ శక్తి ఏందో తెలియదు, కానీ అసలు ఏం జరుగుతుందనేది అడుగు వేసుకుంటూ వెళ్ళాను. పైకెక్కాను. అక్కడ చూసే ఒక చెట్టుని. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ కనబడ్డారు ఋషులు. ఆ ఋషులు ఎలా ఉన్నారంటే అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి రూపముతో మంచి సాధన ప్రక్రియ యొక్క ముద్రయోగములో ఉండి సాధన చేస్తూ ఉన్నారు. ఆ సాధన తదనంతరము అక్కడ వారు చేసేటటువంటి లక్ష్మీ, సరస్వతి, దుర్గారూపిణి జ్యోతుల యొక్క పూజని అక్కడ కూర్చొని చూశాను. ఈ లోపల నా ఎమ్మటి వచ్చినటువంటి శిష్యులు లోపలికి వెళ్ళారు. వాళ్ళు నన్ను కూడా రమ్మన్నారు. గురువుగారు మీరు లోపలికి రండి అంటే, నేను రానులే మీరు వెళ్ళండి అన్నా. ఎందుకంటే ఆ లోపల ఋషులు కూర్చొని ఆ ముగ్గురమ్మలకి ఆరాధన చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు సాధన విధానంలో లేరు కాబట్టి తెలుసుకోలేకపోయారు. ఇక నేను బయటనే కూర్చున్నా, సాధారణమైనటువంటి వ్యక్తిగా కూర్చొని లోపల ఋషులని చూసి నమస్కరించుకొని ఉన్నాను. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆవేశంగా ఊరికొచ్చి, మీరు లోపలికి ఎందుకు వెళ్ళారు, బయటికి రండి, అలా వెళ్ళొద్దు, చెయ్యొద్దని వాళ్ళు ఆ శిష్యుల పైన అతను ఒక విధమైనటువంటి చిన్నపాటి గొడవ పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత నేను అక్కడి నుంచి దిగి కిందికి వచ్చాను. కిందికి వచ్చి చూస్తే అక్కడ శిక్షలు విధానము కూడా ఉంది. మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి తప్పు విధానాల్ని భైరవుడు శిక్షిస్తూ ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైనటువంటి భైరవ క్షేత్రం గురించి నేను ఇంకా వీడియోలు తెలియచేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరా దేవియే నమః. భైరవ దేవాయే నమః.